చాలా వరకు తగ్గిపోతుందండి. అంటే నాకు స్వామీజీ ఆ రోజు కలిసినప్పుడు అన్నారు, అంజలి జనరల్గా పెళ్ళికి ఒక ముహూర్తం పెడతాం, అలాగే ఫస్ట్ నైట్కి ఒక ముహూర్తం పెడతాం. ఎందుకు పెడతాం? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేసి, ఇష్టం వచ్చినట్టు చూసేసి, ఇంకేదో వీడియో చూసి, వీళ్ళు మైండ్లో ఇంకేదో ఆలోచిస్తూ వీళ్ళు ఈ పని చేస్తున్నప్పుడు పిల్లలు ఎలా పుడతారు నువ్వు చెప్పు అని. ఎంత గొప్ప విషయం అది నిజంగాను. మనసా అంటే ఒక పనిని మనసా వాచా కర్మణ ఎంత శ్రద్ధతో భక్తితో చేయాలి అనేది. అందుకే నేను ఇంకొకటి చెప్తాను మీకు. పెళ్ళి కూడా అప్పుడు ఎంత శ్రద్ధగా చేసేవారంటే అండి, పెళ్ళికి పిలిస్తే ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళ కుటుంబాన్ని నిర్వహించి ఎంతోమందిని సరిదిద్ది ఎంతోమందిని తయారు చేసిన పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరో వెళ్ళేవారండి. లేకపోతే బాగా ఇంట్లో అందరికీ పెద్ద దిక్కుగా ఉన్న స్త్రీలు, వాళ్ళ ఆది దంపతుల్లా ఉన్న స్త్రీలు, వాళ్ళ వెనక తరాన్ని ఎంతోమందిని నడిపించిన భార్యాభర్తలు వాళ్ళే వెళ్ళేవారు. వాళ్ళు ఆశీర్వదిస్తే హృదయపూర్వకంగా ఆశీర్దిస్తారు. కరెక్ట్ కరెక్ట్. అన్ని విలువలు తెలుసు కాబట్టి ఆ పిల్లలు చక్కగా ఉండేవారు. వాళ్ళ నుంచి మంచి ఆశీర్వాదం తీసుకుని బాగుండేవారు. ఇప్పుడు మీరు కనపడిన వాళ్ళ వల్ల కార్డు ఇస్తారు, ఎవరిని పడితే వాళ్ళని పిలుస్తారు. ఆ పెళ్ళికి వెళ్ళడానికి తయారవడానికే భార్యాభర్తలు కొట్టుకుంటారు. లేట్ అయిపోయిందనో, లేకపోతే నువ్వు లేటుగా ఆఫీస్ నుంచి వచ్చావు, నేను పెళ్ళికి వెళ్ళాలి, మన ఇద్దరం కలిసి దారి పొడిక్కి కొట్టుకుంటారు. గబగబా వస్తారు. వచ్చి ఏ దాంతో ఆశీర్వదిస్తారండి? ఎలాంటి హృదయంతో ఆశీర్వదిస్తారు? అక్కడ ఉండే డెకరేషన్ కానీ, అక్కడ ఖర్చు పెట్టిన మనీ కానీ చూసి అసూయపడి ఆ అసూయతో ఆశీర్వదిస్తారు. గొడవ పడి వచ్చి దాంతో ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆ ఆశీర్వాదం ఆ పిల్లలకి పెళ్ళైన వెంటనే గొడవ పడతారు. ఇంత సైన్స్ని మనం పక్కన పెట్టేసి ఒక తంతు కింద ఒక యాంత్రికంగా చేసినప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ ఫెయిల్యూర్. పూర్వం పెళ్ళిళ్ళు చాలా వాల్యూ ఉండేదండి. వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాల్యూ ఉండేది, ఇప్పుడు అలా ఉండేది. కానీ ఆ టైంలో పిల్లలు కూడా ఆ ముహూర్తం కానీ, ఆ సైన్స్ కానీ, జీలకర్ర బెల్లం సైన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళకి ఆ తరంగాలు, ఆ వైబ్రేషన్స్ వెళ్ళేటట్టు పెట్టారు. ఆ టైంలో ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఒకళ్ళకొకళ్ళు కలిసి బంధం ఏర్పడేది. బంధం అంటే దీని నుంచి వేసే బంధం కాదండి, ఇక్కడ ఐ కాంటాక్ట్తో ఒక బంధం ఉండేది. అప్పుడు ఆ బంధంతో వాళ్ళు కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టి వీడియో వాడి వంక చూడాలి, కెమెరా వంక చూడాలి, ఈ రిలేషన్ ఎక్కడ ఉంటుందండి? సో మొత్తం పోయింది. అక్కడి నుంచి అన్నింట్లోనూ పోయింది. అందుకే మీరు 100 పెళ్ళిళ్ళు తీసుకుంటే అందులో 10 పెళ్ళిళ్ళు సక్సెస్ అవుతాయి, 90 పెళ్ళిళ్ళు పోతాయి. అందుకని ఇప్పుడు పిల్లలు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడిపోతారు. అవును. అటువంటి మానసిక పరిస్థితి మనం అంత సంస్కృతి వదిలేసినప్పుడు వచ్చిన ఇబ్బంది ఈరోజు అందరూ ఫేస్ చేస్తాం. అది ప్రాబ్లం. నిజం. కానీ అమ్మా, ఈ సందర్భంగా మీరు ప్రేక్షకులందరికీ, తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. తల్లిదండ్రులు నేనేం చెప్తానంటే, మనం ఒట్టి పిల్లల్ని కనడమే కాదు, అంటే తల్లిదండ్రులు పాపం ఏమనుకుంటారంటే వాళ్ళకి కావాల్సిన నీడ్ అందించి వాళ్ళని సక్సెస్ చేసి, ప్రతి తల్లిదండ్రులకి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంటుందండి. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసే పిల్లల్ని పెంచుతారు. నేను అది ఖచ్చితంగా చెప్పాల్సిందే మనం. కానీ అందులో పొరపాటు ఏంటంటే, మన చిన్నప్పుడు మన పేరెంట్స్ కానీ ముందు తరం కానీ వాళ్ళు కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా పెంచేవారు. ఏది వాళ్ళ కాళ్ళ దగ్గరికి అందించేవారు కాదు. వాళ్ళు అడిగిన తర్వాత ఎన్నో రోజులకి ఇచ్చేవారు. వాళ్ళంతటా వాళ్ళే సర్దుకోవాలి, ఆ మైండ్ సెట్ని తయారు చేసేవారు. ఇప్పుడు ఏమైందంటే అంతమంది పిల్లలు లేరు, ఉన్న ఒకళ్ళు ఇద్దరికి మనం పడ్డ కష్టం పడకూడదని అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుందనంటే వాళ్ళకి అన్నీ రెడీమేడ్ వస్తున్నాయి. సో లైఫ్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే రెడీమేడ్గా సాల్వ్ అవ్వకపోతే ఇమీడియట్లీ సూసైడ్ చేసుకోవడం, ఇమీడియట్లీ డిప్రెషన్కి వెళ్ళడం ఇది వస్తుంది. లేదా తల్లిదండ్రులు మేము అడుగుతున్నాం, ఎందుకు మీరు సెల్ ఫోన్లు బళ్ళు అన్నీ ఇచ్చి ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి అవసరం లేనిది మీరు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాడు ఒప్పుకోడండి.
వాడు అగ్రెసివ్ అయితే మా పీక్ మీద కత్తి పెడతాడు, వాడు అగ్రెసివ్ కాకపోతే వాడి పీక్ మీద వాడు కత్తి పెట్టుకుంటాడు. మమ్మల్ని ఏం చేయమంటారని అడుగుతున్నారు. అంటే అటువంటి స్టేజ్కి వచ్చేసామనంటే చిన్నప్పటి నుంచి మనం అన్నీ అమర్చి పెంచడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. సొసైటీ మారిపోయింది అంటున్నారు. సొసైటీ, ఇలాంటి సొసైటీలో కూడా చాలా బాగా పెంచుతున్నారు పిల్లలండి. అవును. అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని పిల్లలు సక్సెస్ అవ్వాలని మీరు తినక చాలా త్యాగం చేసి అనవసరంగా ఎక్కువ నీడిస్తున్నారంట. అలా కాకుండా వాడి అవసరానికి మించి ఏమీ ఇవ్వకుండా అవసరానికి సరిపడా ఇచ్చి మనం పెంచగలిగితే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా అలాగే పెంచుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. ఇది తల్లిదండ్రులకి. స్టూడెంట్స్కి అయితే కనుక నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న చదువు ఎడ్యుకేషన్ సిస్టంలో తప్పనిసరిగా వాళ్ళకి కాంపిటీషన్, పోటీతత్వం, ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఎక్కువ అవేర్నెస్ కావాలని ఎన్నో రకాలుగా వచ్చేసినాయి. దానివల్ల వాళ్ళకి ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలి అని అంటే వాళ్ళు ఎంతో కొంత ఆ మైండ్ని కామ్ చేసుకోవాల్సిందే. అది మెడిటేషనే చేసుకుంటారా, లేకపోతే మన సంస్కృతిలో పూజ, ప్రార్థన అన్నీ పెట్టారు. ఎలా చేసినా సరే అది మీరు కాసేపు మీరు కూల్ అయితే కనుక మెడిటేషన్ ది బెస్ట్ అండి. అది చాలా తక్కువ టైంలో ఎక్కువ కామ్నెస్ వస్తుంది మైండ్. కళ్ళు మూసేస్తే సగం ప్రపంచం ముందు డ్రాప్ అయిపోతుంది. లోపల థాట్స్ రూపంగా ఉండే మన ఇన్నర్ ప్రపంచం ఒకటే ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేయటానికి ఫోకస్ ఎక్కడో చోట మనస్సుని పెడితే కనుక తప్పనిసరిగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలా ఎప్పుడైతే మీ మీద మీకు కాన్సన్ట్రేషన్ పెరిగితే గ్రాస్పింగ్ పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. తనతో తను ఉండడం అనేది స్టూడెంట్ అలవాటు చేసుకోవాలండి. సెల్తో తను ఉంటున్నాడు, ప్రపంచంతో తను ఉంటున్నాడు. కానీ తనతో తను ఉంటే కనుక తప్పనిసరిగా సక్సెస్ అవుతారు.